డైరెక్ట్ గా కోర్టులో జడ్జి గారి ముందే ఈ వీడియో నేనే స్వయంగా సబ్మిట్ చేస్తాను. మా మనసులోని ఆపేక్షని ఆమెతో పంచుకోవాలి. కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు. అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. నో, వెయిట్ చేయడం మా వల్ల కావడం లేదు. ఏమైనా అనుకోని వెళ్ళి మా రాజేశ్వరీదేవి గారితో మాట్లాడేస్తాం. డూప్లికేట్ రాజేశ్వరీదేవి, ఈ హవేలీలో ఇదే నీకు ఆఖరి రాత్రి. హాయిగా నిద్రపో. తెల్లారేక ఉంటుంది అసలు సినిమా.
అరే ముసలాడా, అవ్వా నీకిదేం పోయే కాలంరా. ప్రియమైన రాజేశ్వరీదేవి గారిని పక్కనే ఉంచుకుని గుర్తుపట్టకుండా అనుమానాలతో వేధించి బాధ పెట్టాం. మా మనసులోని ఆపేక్షని పంచుకోవాలి, చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోవాలి. శివ శివ, ఏమిటయ్యా నాకీ పరీక్ష? ఇంత బ్రతికి ఇలాంటి సీన్ చూడాల్సొస్తోందేంటి తండ్రి? అమ్మో! నీ మొహానికి సిగ్గు కూడానా? నీకు దండం పెడతాన్రా బాబు, నన్నిబ్బంది పెట్టకుండా నీ గదికి వెళ్ళరా మగడా. రాజావారు, ఈ వేళప్పుడు వచ్చారేంటి? పాపం నంగనాచి
ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతోందో. పర్వాలేదు, నా దగ్గర మీకు మొహమాటం ఏంటి? చెప్పండి. నేను చెప్తానే. ఇలారా, పోయేవాణ్ణి పట్టుకొని పీకుతుందేంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్జెంటా? ఆ, అందుకేగా నిద్ర పట్టక లేచొచ్చాడు. అవును, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. సారీ. అయ్యో, పర్వాలేదు రాజావారు. హ, నీకేమమ్మా, ఇక్కడ నా పరిస్థితే సోడాకాయల గోళీకాయలా ఉంది. కూర్చోండి రాజావారు, కూర్చోండి. చెప్పండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుండ్రా బాబు. వెనక్కి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోతాను. మీరు కూర్చోండి, కూర్చోండి. అది దేనికోసం వెతుకుతున్నారు? అది నా మొబైల్. ఇప్పుడే రింగ్ అయింది కదా. అది నా మొబైల్ రింగ్ టోన్ కాదు. మరెవరిది? ఇక్కడి నుంచే వినపడింది. చూస్తాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వొస్తావని కాపలా కాస్తున్నాను. నిజం చెప్పు. ముందు నువ్వెవరో నిజం చెప్పు. మా ఆయన అర్ధరాత్రి నీ గదికి ఎందుకొచ్చాడో నిజం చెప్పు మనం. అప్పుడు నేను నిజం చెప్తాను. ముసల్దానా! నిద్రలో నడిచొచ్చావా లేక నిద్ర పట్టక నడిచొచ్చావా? కనీసం ఒక్కసారైనా ఇలా నా గదిలోకి నైట్ వాకింగ్ వచ్చావా? నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆ, ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే ముద్దుగా ఉంటుందిరా ముసలోడా. ఇది గోడలు దూకే వయసు కాదు. కాళ్ళు విరుగుతాయి. నేను కూడా డైటింగ్ స్టార్ట్ చేసి చూస్తాను. లాభం ఉంటుందేమో. వెళ్ళు. లేకపోతే ఉంటారు నీ గదిలోనే. ఆగు మృణాల్ని. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వీ హవేలీకి ఎలా వచ్చావో నీ మొబైల్ నా దగ్గరికి అలాగే వచ్చింది. అర్ధరాత్రి పూట రాజావారు మృణాల్ని ఇద్దరు నా గదికి ఎందుకు వచ్చినట్లు? ఆశ్చర్యంగా ఉందే. నేను రాజేశ్వరి దేవిని అవునా కాదా అని అనుమానం క్లియర్ చేసుకోవడానికి ఇద్దరు వచ్చుంటారు.
ఇంపార్టెంట్ మ్యాటర్ చెబుదామంటే మృణాలిని గారు ఫోన్ లిఫ్ట్ చేయరేంటి? అమ్మా మృణాలిని, ఏం చేస్తున్నావు తల్లి? ఆ శశిరేఖ ప్రతాపులు కలిసి అక్కడ నీ సీట్ సింపేస్తున్నారు. ఫోన్ ఎత్తు తల్లి, ఫోన్ ఆన్సర్ చేయి తల్లి. నా కడుపు ఉబ్బిపోతుంది, త్వరగా సావుకోరు చెప్పాలి. వీడే ఈ దరిద్రుడే ఇందాక ఫోన్ చేసి నా ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఇడియట్ వీణ్ణసలు. ఒరేయ్ నెల తక్కువ నా కొడక, నీకు టైము పాడు ఏమీ లేదా? మొబైల్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఓ ఫోన్ చేసేయడమేనా? మేడం అది కాదు మేడం. రేయ్ కష్టపడి ప్లాన్ చేసి ఆ డూప్లికేట్ రాజేశ్వరీదేవి బండారం బయట పెడదాం అనుకున్నాను. ఫోన్ కాల్తో నా గాలంతా తీసావు కదరా, నా పరువు పోయింది. ఊరుకోండి మేడం, వేదవ పరువు పోయినా నష్టం లేదు. సిగ్గు లేకుండా బతకచ్చు, కానీ మీ ప్రాణం పోతే ఎలా? మిమ్మల్నే నమ్ముకొని బతికే నాలాంటి వాళ్ళందరూ ఏమైపోవాలి చెప్పండి మేడం. రేయ్ నా ప్రాణం పోవడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం చెప్పమంటారు మేడం? రేయ్ ముందా ఏడు పాపి, ఆ విషయం ఏంటో చెప్పాడు. అసలేం జరిగిందంటే శశిరేఖ మీద కోరిక చంపుకోలేక రేప్ చేద్దామని దొంగతనంగా ఆమె ఇంట్లో దూరాను. ఆ టైంలో ఓ ఏసీపీ ప్రతాప్ కూడా అక్కడికొచ్చాడు. మీకు మృణాల్ని అరెస్ట్ చెయ్యాలి అంటే మీకు వీడియో సాక్ష్యం కావాలి, అంతే కదా? సరిపోతుంది కదా? అది కాదు శశిరేఖ. జస్ట్ మినిట్. తెలుసు, నాకు తెలుసు. సూర్య చంపలేదు, చంపింది నేను. అది మేడం జరిగింది. ఆ చావు కవరు చెవిన పడ్డ దగ్గర నుండి మనసులో లేదు మేడం. బాధను తట్టుకోలేక నాన్ స్టాప్గా మందు కొడుతూనే ఉన్నాను. అయిపోయింది మేడం, మీకు 100 ఏళ్ళు నిండిపోయాయి. తీర్థయాత్రలకు బయలుదేరండి, ఆఖరి రోజుల్లో పుణ్యమైనా వస్తుంది. నర్మురా, నా దగ్గరికి రావాలంటే చావుకి కూడా చచ్చేంత భయం, అది మర్చిపోకు. మేడం మీరే మర్డర్ చేసినట్లు వాళ్ళ దగ్గర బలమైన సాక్షి ఉంది మేడం. ఆ సాక్ష్యాన్ని ఎగరేసుకురావాలి. అదేలా మేడం? ఆ వీడియో క్లిప్పింగ్ ఉన్న శశిరేఖ మొబైల్ ని నువ్వు ఎత్తుకురావాలి. నేనా? ఎస్ నువ్వే. ఇంకొకసారి ఆలోచించండి మేడం. ఆ రేప్ చేయడం కంటే కష్టమా ఇది? చంపేస్తాను. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. కూర్చోబెట్టి నిన్ను ఊరికే మేపుతున్నాను అనుకుంటున్నావా? కాస్త బ్రెయిన్ యూజ్ చేయరా. కావాలంటే నీ కస్టడీలో ఉన్న దొంగ దగ్గర ట్రైనింగ్ తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఆ శశిరేఖ దగ్గరున్న మొబైల్ కావాలి. కావలసినంత డబ్బిస్తా. మాట వినలేదు, ప్రాణం తీస్తాను. అబ్బే మీకంత శ్రమెందుకు మేడం? మీకు కావాల్సింది శశిరేఖ మొబైలే కదా. నేను తెచ్చిస్తాను మేడం. కానీ ఒక్క రిక్వెస్ట్ మేడం. ఏమిటది? నేను ఈ పని చేస్తున్నట్లు దయచేసి మీ అబ్బాయికి మాత్రం చెప్పద్దు మేడం. మళ్ళీ నా చెంపలు వాయించేస్తాడు. సర్లే, ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు ముందు నాకు ఆ శశిరేఖ మొబైల్ తెచ్చివు. ఓకే మేడం, అలాగే మేడం.
గోవిందా గోవిందా. ఏదో న్యూస్ చెప్పి 4 డబ్బులు వెనకేసుకుందాం అనుకున్నాను. ఇలా నన్ను ఇన్వాల్వ్ చేస్తుంది అనుకోలేదు. తప్పుతుందా? రోట్లో తలపెట్టాను. పట్టుకో పట్టుకో నాన్న పట్టుకో 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 నాన్న పట్టుకో నాన్నమ్మ పట్టుకుందామా? పట్టుకో నా మనవాడు చూడరా నన్ను ఎలా పరిగెత్తిస్తున్నాడు. ఒరే నాన్న, మీ నాన్నకి బాయ్ చెప్పు. బాయ్ డాడీ, సాయంత్రం త్వరగా రా, ఆడుకుందామని చెప్పు. అమ్మా నేను వస్తాను. రా ప్రియాంక. అక్కడే నిలబడిపోయావే. హాయ్ ప్రియాంక. హాయ్ ప్రతాప్. హాయ్ సంధ్య. అమ్మా ప్రియాంక కాఫీ ఇవ్వ. పాలు లేవు, విరిగిపోయాయి. సంధ్య గన్యలా ఇవ్వు. రావద్దు, నా దగ్గరికి రావద్దు. తెగిపోయింది, మన రిలేషన్ తెగిపోయింది. సంధ్య సంధ్య